సారీ నాన్న. కృష్ణ సారీ ఎందుకు? ఇదంతా నా వల్లే జరిగింది కదా. నేను మీకు చీటింగ్ చేయమని చెప్పకపోతే అమ్మ మిమ్మల్ని అన్ని మాటలు అన్నుండైతే కాదు. కానీ నేను అమ్మకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపారు నన్ను? ఒకవేళ నేను అమ్మకి నిజం చెప్పేసింటే అప్పుడంతా సరిగ్గా ఉండేది. తను మీ మీద కోపంగా ఉండేది కాదు. నేను అలా ఎందుకు చేశానంటే మమ్మీ నీ మీద ఎప్పుడూ కోపడకూడదు, అందుకే నేను అలా చేశాను. నా మీద తను ఆల్రెడీ కోపంగా ఉంది, ఇంకొంచెం వచ్చిందంతే. అసలు నిజమైతే ఇదే కదా, నేనే తనకు అబద్ధం చెప్పాను, అందుకే తిట్టింది. సరే ఒక సీక్రెట్ చెప్పనా? ఇదే మీ మమ్మీకి బదులు నన్ను ఇంకెవరైనా తిట్టారంటే నేను వాళ్ళ పళ్ళు రాలగొట్టుండేవాణ్ణి. ఏమైంది? నవ్వు, స్మైల్ చేయి. ఇంత మంచి ఛాన్స్ మీ మమ్మీకి తప్ప ఇంకెవరికి రాదు కృష్ణ. నవ్వు రావడం లేదు, ఏడ్పొస్తుంది నాన్న. ఏం పర్వాలేదు, దానికి కూడా నా దగ్గర ఒక వైద్యం ఉంది. చేయి చూపించు, త్వరగా చూపించు నాకు. ఎర్ర మిరపకాయ, పచ్చి మిరపకాయ, చాలా కారం. మాస్టర్స్లు సెలవే ఇవ్వలేదు. కడుపు మండిపోతుంది, కడుపు మండిపోతుంది, కడుపు మండిపోతుంది. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు మీ మమ్మీ ఎప్పుడు నవ్వుతుంటే చాలా బావుంటారు. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది కదా, కానీ ఇప్పుడు మనం ఏ ఛాలెంజ్ని ఎదుర్కోవాలన్నా పూర్తి నిజాయితీగా ఎదుర్కొందాం. ప్రామిస్? ప్రామిస్. మీరొకటి గుర్తుంచుకోండి నాన్న, అమ్మ మీకంటే 2 పాయింట్లు ముందుంది. ఏం పర్లేదు, ఇంకా మనకి 5 ఛాన్సులున్నాయి కదా. నాకైతే పూర్తి నమ్మకుంది మనమే గెలుస్తామని. కానీ నువ్వు నాకు తోడుగా ఉండాలి, నాకే సపోర్ట్ చేస్తుండాలి. మనందరం కలిసే ఉంటాం కదా నాన్న. ఏమైనా అనుమానమా? అమ్మా నాన్నల మధ్య ఈ ఛాలెంజ్ లో ఇది 3వ రోజు. ఇక అమ్మ నాన్న కంటే 2 పాయింట్లు ముందుగా ఉంది. కానీ ఈ ఛాలెంజ్ లో ఒక చిన్న చేంజ్ ఉంది. ఈ ఛాలెంజ్ ఈ వైట్ బోర్డ్ లో కాదు, నిజానికి ఈ బౌల్లో ఉంటుంది. ఇక మిగతా 5 ఛాలెంజెస్ ఒక చీటీలో రాసి ఈ బౌల్లో వేయడం జరిగిందన్నమాట. ఇందులో నుండి ఏ స్లిప్ వస్తుందో అదే ఆ రోజు ఛాలెంజ్ అవుతుంది. ఈ చీటీలో ఏమేం రాస్తున్నాయో అది నాకు కూడా తెలీదు. దీని గురించి బాబుకి మాత్రమే తెలుసు. ఇక బాబునే ఈ ఛాలెంజెస్ కి హెడ్, ఎందుకంటే ఆయనే ఈ చీటీలను రాసి పెట్టారు. ఇక ఈ ఛాలెంజ్ జడ్జ్ కూడా బాబునే అవుతారు. కృష్ణ సరిగ్గానే చెప్పింది గంగ. నిన్నిక్కడ జరిగిన దాని గురించి మాధవి నాకు మొత్తం చెప్పింది. జరిగిందంతా కూడా 100కి 100 పాళ్ళు తప్పే. అందుకే కృష్ణ నన్ను రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు నేను చిన్నపిల్లల ఛాలెంజ్ని పూర్తి చేసేటువంటి బాధ్యతను నాపై వేసుకున్నాను. నువ్వేమీ కంగారు పడకు. ఇప్పటి నుండి ఎలాంటి చీటింగ్ జరగదు. ఎస్, నో చీటింగ్. ఇక ఫస్ట్ చీటింగ్ నాన్న తీయాలి. ఇప్పుడు ఇక జరుగుతుంది మమ్మీకి నాన్నకి మధ్య ఒక కాంపిటీషన్. నాన్న బౌలింగ్ చేస్తారు, ఇక అమ్మ బ్యాటింగ్. రెడీ అమ్మా? రెడీ నాన్న? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. గంగ సాగర్ బాబుని, సాగర్ బాబు గంగని చూస్తున్నారు. ఇక ఇప్పుడు సాగర్ బాబు వెళ్ళారు తన బౌలింగ్ని ప్రారంభించటానికి. అలాగే గంగ కూడా వెళ్ళింది బ్యాటింగ్ చేయటం కోసం. సాగర్ 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 సాగర్. ఏ నువ్వెందుకు సాగర్ అంటున్నా? వాడు మా అబ్బాయి, నేను సాగర్ అనొచ్చు, నువ్వు నాన్న అనాలి. సారీ. సాగర్ 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 సాగర్. గంగా 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 గంగా. గారు మీరు గంగా గంగా అని ఎందుకు అంటున్నారు? సాగర్ సాగర్ అనండి. అమ్మగారు, ఎవరో ఒకరు ఉండాలి కదా గంగ వైపు కూడా. ఎంతైనా తను కూడా మన ఇంటి పిల్లే కదా. సరే అనండి. సాగర్ 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 సాగర్. నువ్వు 2 ఛాలెంజ్లు గెలిచావు గంగా. ఇప్పుడు ఇది నా వంతు.
బౌల్డ్. యా. వావ్ సాగర్ గుడ్. నాన్న కమాన్ 6 కొట్టండి. బౌలింగ్ అదిరిపోవాలి గంగా. చీటింగ్. గంగ ఎందుకలా వేస్తున్నా? అరే ఎందుకంత కోపడుతున్నావు? గంగా, నా బాల్. సిక్స్. ఈ ఛాలెంజ్ లో విన్నర్ ఎవరంటే సాగర్. కానీ అమ్మా ఈరోజు చీటీ నువ్వే తీయాలి. Get me a beautiful dress. అంటే దీని అర్థం ఏంటి? డ్రెస్ ఎవరికి? కృష్ణ కోసం. ఇంకెవరి కోసం? సాగర్ సాగర్. మాధవి, మీరిద్దరూ కృష్ణ కోసం ఒక మంచి డ్రెస్ తీసుకురావాలి. కానీ దానికోసం టైం లిమిట్ ఉంది. అదేమిటంటే మధ్యాహ్నం 1 గంటలోపు. ఇక ఆ తర్వాత తీసుకొచ్చినా వాళ్ళు ఓడిపోయినట్లే. 10 గంటలైంది అంటే ఇంకా మీ దగ్గర 3 గంటలున్నాయి. పరిగెత్తండి. నేను చెప్పాను కదా, ఆ షాప్కి వెళ్ళు. త్వరగా వెళ్ళు. వెళ్ళు గంగా. మాధవి, ఎదురుగానే చీటింగ్ చేస్తున్నావా? ఏంటండి ఇది? కాస్త చూసుకొని వెళ్ళొచ్చు కదా. వెళ్ళండి. लड़की ब्यूटीफुल कर गई छुल